హాయ్ అండి అందరికీ. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, పొట్టులో పొదగేసిన గుడ్లన్నీ పిల్లలు కావాలంటే అసలు మనం ఏం చేయాలి? ఇది మెయిన్ పాయింట్ అండి. మనం పెట్టే పొట్టులో గుడ్లన్నీ పిల్లలు కావాలంటే కంపల్సరీగా చిన్న చిన్న చిట్కాలు అనేవి పాటించాలి. అలాగే పాటించినప్పుడే మనకి మనం పొట్టులో ఎన్ని గుడ్లు అయితే పెడతామో అన్ని గుడ్లు పిల్లలు అయ్యే అవకాశం అయితే ఉంది. అవకాశం అని కాదు, కంపల్సరీగా పిల్లలు అనేవి చేస్తాయి. ఎందుకు అంటే నేను ఇలాగనే పొట్టు పెడతాను, లేదు అంటే ఇంక్యుబేటర్లో కూడా ఇలానే పెడతానన్నమాట. గుడ్లని కొందరికి డౌట్ వస్తుంది, గుడ్లని అసలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చా? స్టోర్ చేస్తే మనం ఏ విధంగా చేయాలి? లేదు బయట ఉంచితే పిల్లలు పోవా అనేసి డౌట్ అయితే రావచ్చు. మనం సీజన్ బట్టి గుడ్లని స్టోరు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు అయితే పాటించాలి. అటువంటప్పుడే మనకి గుడ్ల నుంచి పిల్ల అనేది ఏ ఆటంకం లేకుండా పిల్ల అనేది ఆరోగ్యంగా హెల్తీగా బాగా పిల్ల అనేది బయటకు వస్తుందన్నమాట. గుడ్లని వేసవికాలంలో అయితే ఫ్రిడ్జ్లో కంపల్సరీగా స్టోర్ అయితే చేయాలి. ఇలా చేయడం వలన గుడ్డు అనేది కరగకుండా ఫ్రెష్గా చాలా బాగుంటుందన్నమాట. అంటే మనం 1 డే గుడ్డు ఉంటుంది కదా, అప్పుడే పెట్టిన గుడ్డు, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన గుడ్డు 1 డే గుడ్డుతో సమానం అనమాట. ఎందుకు అలా అన్నానంటే, వేసవికాలంలో మాత్రం కంపల్సరీగా మనం ఫ్రిడ్జ్ అనేది వాడాలి. అటువంటప్పుడే గుడ్డు నుంచి పిల్ల అనేది 100% అనేది మనం 12 గుడ్లు పెడితే 12 పిల్లలు వస్తాయి, 15 గుడ్లు పెడితే 15 పిల్లలు అనేవి వస్తాయి అన్నమాట. ఇందులో గుడ్లు ఫెయిల్యూర్ అనేది అస్సలు ఉండదన్నమాట. వేసవికాలంలో మనం గుడ్లు బయట స్టోర్ చేసామంటే గుడ్లు కరిగిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉన్నా తట్టుకోలేవు. అలాగే ఆ వేడికి తగ్గట్టు మనం హై కూలింగ్లో పెట్టేస్తామన్నా గుడ్డు అనేది పాడైపోతుంది అనమాట. హై కూలింగ్లో కూడా గుడ్డు అనేది స్టోర్ చేయకూడదు. నార్మల్ కూలింగ్లో అంటే 1 లేదా 2 పాయింట్లు పెట్టేసి స్టోర్ చేయొచ్చు అనమాట. మనం డైరెక్ట్గా కాకుండా ఒక బౌల్లో ఒక పిండి వేసుకొని లేదా ఇసుక వేసుకొని లేదు వేపాకులు వేసుకొని గుడ్లని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. దానికి బౌల్ మీద కంపల్సరీగా ఒక క్యాప్ అనేది మూత అనేది ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనకి గుడ్డు హెల్తీగా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇంకో విషయం ఏంటంటే, గుడ్లని మనం కోడి ఎన్ని గుడ్లు పెట్టినంత వరకు కంపల్సరీగా, అంటే అది కోడి కట్టుకొచ్చినంత వరకు కంపల్సరీగా గుడ్లని ఫ్రెష్గా దాచుకోవాలి కదా. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే, కోడి ఫస్ట్ గుడ్డు పెట్టిందనగానే ఫస్ట్ రోజు నుంచే మనం ఫ్రిడ్జ్లో గుడ్ని స్టోర్ చేయొచ్చు. ఇది నేను చెప్పేది ఓన్లీ వేసవికాలం కండి గుడ్లు స్టోరేజ్ అనేది. ఇంకా శీతాకాలం వర్షాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఇంకా ఏంటంటే క్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. కూలింగ్ అనేది ఆ గుడ్డు మీద డైరెక్ట్గా పడకూడదండి. ఎందుకంటే కూలింగ్ ఎక్కువ పడినా కూడా అది పైన వాటర్గా ఉండిపోయి గుడ్లు కుళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. అందుకని క్యాప్ ఉన్న బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టోర్ చేసుకున్నట్టే కాదు, నేను మెయిన్ పాయింట్ అయితే చెప్తాను. ఇలా డైరెక్ట్గా అయితే ఇలా పెట్టకూడదండి గుడ్ని. మనం పెట్టాము అంటే కంపల్సరీగా గుడ్ని అయితే డైలీగా రోజుకి ఒక 2 సార్లు లేదా 3 సార్లు మన అవకాశాన్ని బట్టి 2 సార్లు అయినా పర్వాలేదు గుడ్లని అలా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ఎందుకు చేస్తాను ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి గుడ్డు మీద కూలింగ్ అనేది ఒకవైపే కాకుండా 4 వైపులు కూలింగ్ ఒకే విధంగా సమానంగా ఉండేటట్లయితే చూసుకోవాలి. లేదు అంటే గుడ్డు అనేది లోపల సొన వచ్చేసి గడ్డ కట్టేసి ఒకే దగ్గర ఒక రౌండ్ బాల్ లాగా ఉండిపోతుంది అనమాట. అటువంటివి అయితే మనకి పిల్లలు కావు. మెయిన్ పాయింట్ అండి ఇది. అటువంటివి పిల్లలు కావు. ఇది కంపల్సరీగా మీరైతే మనం టర్న్ చేసుకోవడం జరిగినప్పుడే గుడ్డు నుంచి పిల్ల అనేది కంపల్సరీగా వస్తుంది. మేము ఫ్రిడ్జ్లో గుడ్లు స్టోర్ చేసాము మీరు చెప్పినట్టు, కానీ పిల్లలు రాలేదంటే ఇదే కారణం అండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే కంపల్సరీగా గుడ్లని టర్న్ చేస్తూ ఉండాలి. అటువంటిప్పుడు అలా టర్న్ చేసినప్పుడే మనకి కంపల్సరీగా ఎన్ని గుడ్లు అయితే పెడతామో అన్ని గుడ్లు కూడా కంపల్సరీగా పిల్లలు అనేవి గుడ్డు నుంచి పిల్ల అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం డైరెక్ట్గా పెట్టామంటే రోజుకి కంపల్సరీగా ఒక 3 సార్లు అయితే గుడ్లను టర్న్ చేస్తూ ఉండాలి. లేదా బాక్స్లో పెడితే ఒక 2 సార్లు అయితే టర్న్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.